అందరికీ నమస్కారం. ఈ వీడియోలో తులసి చెట్టు యొక్క మహత్యం గురించి తెలుసుకుందాం. తులసి చెట్టును హిందువులు పవిత్రమైన మొక్కగా భావిస్తారు. కానీ తులసి చెట్టు యొక్క మహిమ గురించి చాలా మందికి తెలియదు. తులసి యొక్క మహిమ గురించి విన్నా, చెప్పినా, చదివినా, వినిపించినా సకల శుభాలు కలుగుతాయి. పాపాలన్నీ తొలగి కోటి జన్మల పుణ్యఫలం కలుగుతుంది. తులసి అనే పదాన్ని 2 విధాలుగా విభజిస్తారు. దీంట్లో తు అంటే మృత్యువు, లసి అంటే ధిక్కారం చేసేది అని అర్థం. మొత్తంగా చూస్తే మృత్యువును ధిక్కారం చేసేది అని అర్థం. తులసి యొక్క మహిమ గురించి స్కంద పురాణం, పద్మ పురాణం, వాయు పురాణం, మాఘ పురాణం, బ్రహ్మ వైవర్తన పురాణం, గరుడ పురాణం మరియు వేదాలలో కూడా వివరించడం జరిగింది. తులసి మొక్క మొదట్లో సమస్త తీర్థాలు, మధ్య భాగంలో సమస్త దేవతలు, కొనలయందు సమస్త వేదాలు ఉంటాయి. తులసి మొక్కను దర్శించి ఒక్క నమస్కారం చేస్తే చాలు బ్రహ్మహత్య మొదలైన ఘోర పాపాలు నశించి కోటి గోవులను దానం చేసిన పుణ్యఫలితం కలుగుతుంది. తులసి జననం గురించి తెలిపే ఈ పురాణ కథను వింటే చాలు ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి, సకల పాపాలు తొలగిపోతాయి. ఆ కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక గోపకన్య శ్రీకృష్ణునికి అనురాగ పాత్రురాలు. వీరి ప్రళయ కార్యకలాపాలు ఓర్వలేని రాధాదేవి ఆమెను నీవు భూలోకంలో పుట్టెదవుగాక అని శపించింది. దానికి గోపకన్య భయపడి గోపాలుని శరణు వేడింది. అతను కరుణించి నీవు భూలోకంలో పుట్టిన తరువాత కొంతకాలం పాటు నీవు నా గురించి తపస్సు చేస్తే నీవు నా అంశలో చేరిపోతావు అని అభయమిచ్చి ఆమెకు శ్రీకృష్ణుడు భయం పోగొట్టాడు. ఆమె ఆ శాపం కారణంగా భూలోకంలో కార్తీక పౌర్ణమి శుక్రవారం రోజు మాధవి ధర్మధ్వజరాజు దంపతులకు కుమార్తెగా జన్మించింది. దేనితోనూ సాటిరాని ఆమె అందచందాలను చూసి ఆమె తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. ఆమెకు తులసి అని నామకరణం చేశారు. ఆమె అల్లారు ముద్దుగా పెరిగి యుక్త వయస్సుకు వచ్చింది. యవ్వన దశలో ఎవరు ఎంత చెప్పినా బదరీవనానికి పోయి తపస్సు చేసింది. తపస్సు ఫలించి బ్రహ్మ ప్రత్యక్షమై నీకు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. దానికి తులసీమాత శ్రీ మహావిష్ణువు నాకు భర్తగా కలిగేటట్లు అనుగ్రహించమని కోరుకుంది. గోపాల అంశగల సుధామ గోపాలుడు రాధాదేవిచే శపించబడి భూలోకంలో శంఖచూడుడు అనే రాక్షసుడుగా జన్మించి బ్రహ్మదేవుని అనుగ్రహం వలన తాను ఎవరి చేతిలో చావకూడదు అనే వరాన్ని కోరుకున్నాడు. కానీ బ్రహ్మ ఒక షరతు పెట్టాడు. శంఖచూడుడి భార్యల్లో ఏ ఒక్కరైనా సరే శారీరకంగా కానీ మానసికంగా కానీ తన శీలాన్ని కళంకపరుచుకుంటే శంఖచూడుడి చావు తప్పదు అని వరం ఇస్తాడు. ఈ సంఘటన తర్వాతే శంఖచూడుడు తులసిని మోహించి గాంధర్వమున నారదముని ఆదేశం మేరకు వివాహం చేసుకుంటాడు. శంఖచూడుడు తులసితో కలిసి ధర్మాన్ని పాటిస్తూ సుఖంగా కాలం గడుపుతూ ఉంటాడు. కొంతకాలానికి అజయత్వాన్ని జయించాలని కోరిక అతనిలో జన్మించింది. దానితో అతని విజృంభణ చాలా ఎక్కువైంది. దేవతలు త్రిమూర్తులను శరణు వేడారు. దానికి బ్రహ్మ వరమిచ్చింది నేనే, అందుకు నేనేమీ చేయలేను అని చెప్తాడు. శివుడు ఆ శంఖచూడుడితో యుద్ధం చేస్తూ ఉంటాడు. ఆ యుద్ధం మహాభయంకరంగా జరుగుతూనే ఉంటుంది. శ్రీ మహావిష్ణువు వృద్ధ బ్రాహ్మణ వేషంలో శంఖచూడుడిని యాచించి సర్వమంగళమైన కృష్ణ కవచాన్ని గ్రహించి శంఖచూడుడిగా మాయావేషంలో తులసి ఇంటికి వెళతాడు. ఆమె తన భర్త యుద్ధంలో గెలిచి వచ్చాడని భ్రమించి అతనిని మోహిస్తుంది. వెంటనే ఆమెకు వ్రతభంగం జరిగిపోతుంది. ఇంతలోనే ఆమె వంచించబడినట్లు గ్రహించి వెంటనే ఆమె లేచి దూరంగా నిలబడి దుఃఖిస్తూ మరుజన్మలో నీవు రాయిగా మారిపోదువుగాక అని తీవ్రంగా శపిస్తుంది. అతను శ్రీ మహావిష్ణువుగా గుర్తించి పాదాలపై పడి క్షమించమని కోరుకుంటుంది. దానికి నారాయణుడు తులసి నీవు 2వ లక్ష్మివై నాతో శాశ్వతంగా నివసిస్తావు అని అనుగ్రహించి ఈ వర్తమాన కాలంలో నీ శరీరం గండకీ నదిగా, నీ శిరోజాలు తులసి మొక్కలుగా మారిపోతాయి. అన్ని పత్రాలు పూల కంటే తులసీదేవి పూజకు ఎంతో ముఖ్యమైనది అవుతుంది. ఈ 3 లోకాలలో అలాగే వైకుంఠంలో తులసి సమస్త పుష్పాల కంటే శ్రేష్టమైనదవుతుంది. ఎవరైతే తులసి పత్ర జలంతోటి స్నానం చేస్తారో వారు సర్వతీర్థ స్నాన ఫలము, సమస్త యజ్ఞ దీక్షల ఫలము పొందుతారు. తులసి యందు సమస్త దేవతలు నివసిస్తారు. అలాగే ఆ పవిత్ర గండకీ నదిలో నేను సాలగ్రామ రూపంలో ఉంటాను.
అక్కడ ఒక విశిష్ట కీటకం నా లోపల చేరి చక్రాలు రచిస్తుంది. సాలగ్రామం ఉండి పూజకు తులసి లేకపోతే జన్మ జన్మాంతరాలలో భార్య విచ్ఛేదనం కలుగుతుంది. తులసి, శంఖం, సాలగ్రామం ఒకచోట ఉంచిన వారు నాకు ఎంతో ప్రియమైన వారవుతారు అని ఆమెను సమాధానపరిచి శ్రీ మహావిష్ణువు అభయమిచ్చాడు. మరొక గాథను గనక చూసుకున్నట్లయితే, పూర్వం కైలాసంలో పార్వతీదేవిని చెలికత్తెలు తులసి జననం గురించి వివరించమని ప్రార్థించగా పార్వతీదేవి ఇలా చెప్పసాగింది. పూర్వం కైలాస శిఖరాన ధర్మదేవుడు అనే సత్బ్రాహ్మణుడు అలాగే బృంద అనే భార్యతోటి కాలక్షేపం చేస్తూ ఉండేవాడు. బృంద భర్త చెప్పినట్టు నడుచుకుంటూ ఎల్లప్పుడూ దేవకార్యాలు చేస్తూ పతి పూజ చేస్తూ ఉండేది. ఆ ధర్మదేవుడు ఎల్లప్పుడూ శివకృష్ణ నామాలను గానం చేస్తూ పర్యాటన చేస్తూ ఉండేవాడు. ఆ ధర్మదేవుడు తన సుందర కంఠంతో ఎప్పుడూ కూడా భగవాన్ నామాన్ని గానం చేస్తూ అందరినీ ఆనందింపచేస్తూ ఉండేవాడు. ఒకరోజు బృంద తన భర్త సభయందు ఉండడం వలన మధ్యాహ్న భోజన కాలం దాటిపోతుంది. కానీ భర్త భుజించకుండా తినకూడదు కాబట్టి మనసులో పతిదేవుణ్ణి నమస్కరించుకొని నీటిని తాగింది. అదే సమయంలో ఇంటికి వచ్చిన ధర్మదేవుడు భార్య నీళ్లు తాగడం చూస్తాడు. తన భార్య తనకన్నా ముందే నీరు తాగడం చూసి కోపంతో రాక్షసివి కమ్మని శపిస్తాడు. తన భర్త ఇచ్చిన శాపం కారణంగా వెంటనే రాక్షసి అయ్యి కైలాస శిఖరంలో తిరుగుతూ ఉండేది. ఆకలి వేస్తే దారిన పోయిన జంతువులను, మనుషులను తింటూ ఉండేది. కానీ గోవుల జోలికి, బ్రాహ్మణుల జోలికి పోయేది కాదు. తక్కిన ఇతర ప్రాణులను తింటూ కాలం గడుపుతూ ఉండేది. ఒకరోజు 3 రోజులైనా ఆహారం తినలేదు. దేన్నైనా తినాలని ఆలోచిస్తూ ఉండగా అక్కడ ప్రాణులన్నీ సయోప్రభావం కలిగాయి. ఇక అక్కడ బ్రాహ్మణులు ఉన్నారు. వీరిని నేను తినలేను అనుకుంటుంది. ఇక అక్కడ బ్రాహ్మణులు కృష్ణనామాన్ని ధ్యానం చేస్తూ ఉంటారు. ఇక రాక్షసి రూపంలో ఉన్న బృంద అక్కడ నామాన్ని వింటూ ఉంది. ఇక అలా వింటూ ఆకలి భరించలేక కైలాస శిఖరంలో చనిపోయిందని చెలికత్తెలతో పార్వతీదేవి చెబుతూ ఉంది. చెలికత్తెలతో పార్వతీదేవి ఇలా చెప్పసాగింది. ఆ విధంగా బృంద రాక్షసి రూపంలో చనిపోయి 1 సంవత్సర కాలం అయింది. ఒకరోజు మహాశివుడు నాతో వనశోభ చూస్తూ కైలాస శిఖరానికి చేరాము. మాకు అక్కడ మరణించిన బృంద యొక్క రాక్షసి శరీరం కనిపించింది. ఆ శరీరం చూసి మేము ఆశ్చర్యపోయాము. ఆ శరీరం అత్యంత శోభాయమానంగా వెలగడం చూశాము. అప్పుడు మహేశ్వరుడు నాతో, చూశావా, నిత్య భక్తుడైన బ్రాహ్మణుడి భార్య పరమ సాధ్వీమణి అయిన బృంద దైవవశమున రాక్షసి అయ్యి ఇక్కడ దేహాన్ని త్యాగం చేసింది. ఆ శరీరం ఏ విధంగా ప్రకాశిస్తుందో చూశావా? దేహం వదిలి సంవత్సరమైన చెడిపోక శోభాయమానంగా వెలుగుతుంది చూడు. ఆ శోభకు కారణం ఈ బృంద చివరి క్షణంలో ఆకలితో కృష్ణనామం జపిస్తూ గానం విన్నది. ఆ విధంగా బృంద కోటి సూర్యుల కాంతుల వలె వెలుగుతుంది. ఈ బృంద ధర్మదేవుని భార్య, శాపవశమున రాక్షసి అయింది. బ్రహ్మహత్య చేయలేదు. ఇలాంటి ఉత్తమురాలు భక్తి వృధా కారాదు. ఈ బృంద భూలోకంలో వృక్షరూపం ధరించి శ్రీ మహావిష్ణువుకి ప్రీతి కలిగిస్తుంది. కాబట్టి ఓ ప్రమద గణములారా, మీరందరూ ఈ శరీరాన్ని తీసుకొని పోయి భూమిందు నాటిరండి. ఈ బృంద యొక్క పత్రం వలన స్వయంగా శ్రీహరి పూజితుడవుతాడు. తులసి ప్రతి ఒక్క ఆకులోనూ ద్వాదశాక్షరి మంత్రం ఉంది. తులసి ఆకులతో ఏ భక్తులైతే విష్ణువును పూజిస్తారో అలాంటి వారి పాపాలు నశిస్తాయి అని ప్రమదగణాలకు చెప్పాడు శివుడు. ఇక అదే సమయంలో ధర్మదేవుడు బృందా వియోగం వలన దుఃఖిస్తూ క్షీణించి అక్కడికి వచ్చాడు. బృందా బృందా అంటూ అక్కడకు వచ్చాడు. ఓ ప్రియా, నీవెక్కడా? నేను పాపిని, నిర్దోషివైన నిన్ను రాక్షసినవ్వమని శపించాను. నేను ఉత్తమ మానవుణ్ణి కాదు అని నిందించుకుంటూ వచ్చాడు. అక్కడ పరమేశ్వరుని చూచి సాష్టాంగ నమస్కారం చేశాడు. అక్కడ జరిగినదంతా మహేశ్వరుడు ధర్మదేవునితో చెప్పాడు. అప్పుడు ధర్మదేవుడు మహాశివునితో ఇలా అన్నాడు. దేవా, బృందా తులసి చెట్టుగా అయినప్పుడు నాకు ప్రియమైన ఆ వృక్షానికి మూలనవుతాను అని పలుకుతాడు. దానికి శంకరుడు తదాస్తు అంటాడు. ఆ విధంగా ధర్మదేవుడు తులసికి మూలమయ్యాడు. తరువాత శివుని ఆజ్ఞ ప్రకారం ప్రమదగణములు ఆనందంతో భూమండలం వచ్చి ఈ దేహాన్ని యమునా నది యందు నాటారు. అనంతరం మహావిష్ణువుకు ప్రీతికరమైన కార్తీక మాసంలో అమావాస్య ప్రాతకాలంలో తులసి విష్ణువుకు శివునికి ప్రీతిగా ఆవిర్భవించింది. తులసి ఆవిర్భవించిన వెంటనే శివునితో నారాయణుడు భూలోకం వచ్చి తులసిని చూశాడని పార్వతీదేవి చెలికత్తెలతో చెప్పింది. ఒకసారి శంకరుడు నారద మహర్షితో ఇలా అన్నాడు. నారద,
తులసి మహత్యం వినుము. అది విన్న మానవుడు సర్వ పాపముల నుండి విముక్తి అవుతాడు. తులసి దర్శనం స్పర్శ వలన తులసి మానవుల పాపాలను సర్వదా నశింపచేయును. శ్రీ మహావిష్ణువును ప్రత్యక్షంగా దర్శనం చేసుకుంటే ఎంత పుణ్యం కలుగుతుందో తులసి చెట్టు దర్శనం అంతటి ఫలితాన్ని ఇస్తుంది. తులసి దర్శనం వలన జన్మాంతరంలో చేసిన పాపాలు నశిస్తాయి. శుచిగా ఎవరైతే తులసి దళమును పట్టుకుంటారో అలాంటి వారి సర్వ పాపాలు నశించి తక్షణం పవిత్రులు అవుతారు. తులసిని తాకడమే స్నానం, తులసిని స్మరించడమే తపం, ముట్టుకోవడమే ముక్తి. కాబట్టి సర్వదా ఎవరైతే తులసిని ప్రదక్షిణం చేస్తారో వారు స్వయంగా శ్రీ మహావిష్ణువుకు ప్రదక్షిణం చేసినట్లే అవుతుంది. ఇందులో ఎటువంటి సందేహమూ లేదు. నారద, ఏ వ్యక్తి తులసి మొదటిలో ఉన్న మట్టితో తలకు కంఠ ప్రదేశంలో, చెవులు, హృదయం దగ్గర, గుండె ప్రదేశంలో, పాశవము, నాభియందు తిలకంగా ధరిస్తారో అతడు పుణ్యాత్ముడవుతాడు. కార్తీక మాసములో తులసీవనంలో హరిని పూజించిన వారికి 10,000 ఆవులను దానం చేసినంత ఫలితం, అలాగే 100 వాజపేయి యాగాలు చేసిన ఫలితం పొందుతారని మహాశివుడు నారదుడితో చెబుతాడు. స్కాంద పురాణంలో వైశాఖ ఖండంలో తులసి మహత్యం తెలిపే ఒక కథ ఉంది. ఈ కథను విన్న వెంటనే సకల పాపాలు పోయి కోటి జన్మల పాపం కూడా తొలగిపోతుంది. ఆ కథ ఏంటో కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పుడు కాశ్మీర దేశంలో హరిమేధుడు, సుమేధుడు అని 2 బ్రాహ్మణ శ్రేష్ఠులు ఉండేవారు. వారు ఒకసారి తీర్థయాత్రలు చేస్తూ ప్రయాణిస్తూ ఉన్నారు. వారికి ఒక చోట తులసి తోట కనిపించింది. దాన్ని చూసిన సుమేధుడు భక్తితో ఆ తులసి తోటకు ప్రదక్షిణ చేసి సాష్టాంగ నమస్కారం చేశాడు. దీన్ని గమనించిన హరిమేధుడు, ఎందరో దేవతలు తీర్థయాత్రలు ఉండగా దీనికి ఎందుకు అంత భక్తితో ప్రణామం చేశావు అని అడిగాడు. సుమేధుడు అప్పుడు ఇలా సమాధానం చెప్పాడు. ప్రాచీన కాలంలో దేవదానవులు క్షీరసాగర మదనం చేశారు. అప్పుడు లక్ష్మీదేవి, కల్పవృక్షం, ఐరావతం, చంద్రుడు, ధన్వంతరి ఉద్భవించిన తర్వాత జనన మరణాలు లేకుండా చేసి అమృత కలశం ఆవిర్భవించింది. అప్పుడు దాన్ని తీసుకొని సంతోషించాడు శ్రీ మహావిష్ణువు. అప్పుడు శ్రీ మహావిష్ణువు కంటి నుండి కొన్ని ఆనంద బాష్పాలు అమృతం మీద పడ్డాయి. వెంటనే వాటి నుండి తులసి మొక్క మొలిచింది. ఇక బ్రహ్మాది దేవతలు తులసిని శ్రీహరి సేవకు సమర్పించారు. దానికి శ్రీ మహావిష్ణువు చాలా సంతోషించి అప్పటి నుండి తులసి విష్ణుమూర్తికి మిక్కిలి ప్రీతిపాత్రురాలు అయ్యింది. అప్పటి నుండి తులసి హరిప్రియ అయింది. అందుకే నేను ఆమె పాదాలకు ప్రణామాలు చేశాను అని చెప్పాడు. వెంటనే వారు కూర్చొని సంభాషించుకుంటున్న వటవృక్షం నుండి పెళపెళ అనే శబ్దంతోటి తేజోవంతులైన 2 పురుషులు ప్రత్యక్షమయ్యారు. వారిని చూసి బ్రాహ్మణులు 2 భయపడి గజగజ వణుకుతూ ఎవరు మీరు అని అన్నారు. దానికి వారు నమస్కరించి, స్వామి, మీరు మాకు ప్రాణదాతలు. నా పేరు అప్తకుడు. నేను దేవలోకవాసి. నేను లోపస మహామునికి చేసిన అపచారానికి ఈ మర్రి చెట్టు మీద రాక్షసుడునై ఇక్కడ పడి ఉన్నాను. మీరు ఇంతవరకు సంభాషించుకుంటున్న విష్ణువు గురించి చెప్పింది అంతా నేను విన్నాను. నాకు శాప విమోచనం అయింది. ఇదంతా మీ అనుగ్రహం వలన అని విన్నవించుకున్నాడు. ఇక రెండోవాడు కూడా తన కథ గురించి వివరిస్తూ, నేను సూర్య ఆజ్ఞను ఉల్లంఘించడం వల్ల బ్రహ్మరాక్షసుడనై ఈ మర్రి చెట్టును ఆశ్రయించాను. ఈరోజు మీచే నారాయణ మహత్యాన్ని తెలుసుకున్నాను. ఆ మహిమను విన్న తర్వాత నాకు శాప విమోచనమైంది అని 2 వివరించారు. ఆదర్శ బ్రాహ్మణులైన మీ 2కి తీర్థయాత్ర ఫలితం ఇక్కడే అయిందని చెప్పారు. దానితో తేజోవంతులైన వారు బ్రాహ్మణులకు నమస్కారం చేసి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయారు. ఇక ఆ బ్రాహ్మణులు కూడా ముక్తిని ప్రసాదించే విష్ణుప్రియ తులసీనామాన్ని స్మరిస్తూ ముందుకు సాగారు. కాబట్టి తులసి మొక్కలను నాటి పెంచడం వలన ఎంతటి కష్టాలైనా పోతాయి. మహావిష్ణువుని తులసితో పూజించే ఫలితం బంగారు పుష్పాలతో పూజించిన ఫలితం కలగదు. బ్రహ్మ, ఇంద్రుడు, ఆదిదేవతలు అందరూ కూడా తులసితో విష్ణువును పూజిస్తారని పురాణాలు చెబుతున్నాయి. తులసి మన ఇంట్లో ఉంటే అన్ని శుభాలే జరుగుతాయి. విశేషమైన ఈ తులసి మహత్యాన్ని వినడం వలన సకల శుభాలు కలుగుతాయి. కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. ఓం శ్రీ తులసీదేవ్యై నమః. అదండి తులసీదేవి చరిత్ర. ఇంకా తులసీదేవిని పూజించడం వలన మనకి కలిగే ఫలితాలు మరి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.